తెనాలికి చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బైక్ ర్యాలీతో ఘన స్వాగతం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆయనకు పలికారు. జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు మరికొద్దిసేపట్లో మాజీ సీఎం వైఎస్ జగన్. ఇటీవల నడి రోడ్డుపై యువకులను చావబాదిన పోలీసులు నడి రోడ్డుపై థర్డ్ డిగ్రీ ప్రయోగంపై తీవ్ర స్థాయిలో వారి మీద ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాధిత యువకుడు జాన్ విక్టర్ను మరికొద్దిసేపట్లో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ ఎత్తున అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెనాలి చేరుకున్నారు. అక్కడి నుంచి ఐతా నగర్ కు వస్తూ ఉన్నారు. దాదాపు మరొక 5-10 నిమిషాల్లో ఐతా నగర్ చేరుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో తెనాలికి తరలి వచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెహికల్ వెంటే నడుస్తూ ఉన్నారు. నడుస్తూ ఐతా నగర్ కి వస్తూ ఉన్నారు. అయితే విక్టర్ ఇంటి దగ్గర కూడా భారీ స్థాయిలో జనం తరలి వచ్చారు. మనం ప్రధానంగా చూసుకుంటే గత నెల 25వ తేదీన ఒక వీడియో రిలీజ్ అయింది. ఆ వీడియోలో పోలీసులు తెనాలి 2 టౌన్ సిఐ అలానే 3 టౌన్ సిఐ ముగ్గురు యువకులను నడి రోడ్డు పైన కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ల పైన కాళ్లు పెట్టి అరికాళ్ల పైన పెద్ద పెద్ద కర్రలతో కొడుతూ ఉన్నారు. ఆ వీడియోలో పూర్తిగా పోలీసులే చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులే చట్టాన్ని మీరి ప్రవర్తించారు. అయితే ఆ వీడియో ఒక్కసారిగా వైరల్ అయింది. యావత్ దేశం ఒక్కసారిగా ఉలికి పడిందని చెప్పుకోవచ్చు. పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తూ పోలీసులు ఎలాంటి చర్యలకు పాల్పడటం దారుణమని ప్రజాస్వామికవాదులు అలానే హక్కుల నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ముక్త కంఠంతో ఖండించింది. ఎందుకంటే పోలీసులు చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు. ఏదైనా నేరాలు జరిగితే గానీ ఎలాంటి సమయంలో అయినా సరే పూర్తిగా వాళ్ళు చేయాల్సిన బాధ్యత కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచాలి. కానీ వీళ్ళే స్వయంగా పనిష్మెంట్ నడి రోడ్డు పైన ముగ్గురు యువకుల్ని అత్యంత దారుణంగా చావబడటం, వాళ్ళకి గాయాలు కూడా కావడంతో ఒక్కసారిగా హక్కుల నేతలంతా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే దీనిపైన అనేక ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఖచ్చితంగా ఎవరైతే ఆ ఇద్దరు సీఐలు ఉన్నారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని కూడా ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, హక్కుల సంఘాలు ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి ఎవరైతే బాధితులు ఉన్నారో గాయపడిన వారు విక్టర్, రాకేష్, బాబులాల్, వీళ్ళకి సంబంధించి వీళ్ళ తల్లిదండ్రులు, వీళ్ళ కుటుంబాలని పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 9 ప్రాంతంలో తాడేపల్లిలో బయలుదేరారు. రోడ్డు మార్గంలో వస్తూ ఉన్నారు. తెనాలి చేరుకున్నారు. తెనాలి లోపలికి ఇప్పటికే ఐతా నగర్ వస్తూ ఉన్నారు. భారీ స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట కార్యకర్తలు, నాయకులు కూడా తరలి వస్తూ ఉన్నారు. మరి కొద్దిసేపట్లోనే మరొక 5-10 నిమిషాల్లో విక్టర్ ఇంటికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత అక్కడ విక్టర్ కుటుంబ సభ్యులు, రాకేష్ కుటుంబ సభ్యులు, బాబులాల్ కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళని పరామర్శిస్తారు. పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్లి తాడేపల్లి వెళ్లే అవకాశం ఉంది. మనం కనుక చూస్తే మొదటి నుంచి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల పైన అక్రమ కేసులు బనాయించారు, ఇళ్లపైన దాడులు చేశారు, దాడులు నిర్వహించారు, ఊళ్ళలో నుంచి వెళ్ళగొట్టడం జరిగింది. కేవలం ఎమ్మెల్యేలు కానీ తెలుగుదేశం నాయకులు లోకేష్ ఆదేశాలతో పూర్తిగా ఏడాది నుంచి రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తూ ఉంది. పోలీసులు అడ్డం పెట్టుకుని అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు. రాత్రికి రాత్రే ఇళ్లపైన పడి పోలీసులు దొంగల్లా తీసుకువస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని తీసుకువచ్చిన తర్వాత అక్రమంగా నిర్బంధించి వాళ్ళని స్టేషన్ లో పెట్టి కొడుతూ ఉన్నారు. దీనిపైన చాలా హెబియస్ కార్పస్ పిటిషన్లు కూడా హైకోర్టులో దాఖలయ్యాయి. హైకోర్టు కూడా చాలా సార్లు పోలీసుల పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకనొక నేపథ్యంలో డీజీపీని అవసరమైతే పిలిపించకూడదని కాదు, మీరు కనుక మేము చెప్పింది చేయకపోతే ఖచ్చితంగా డీజీపీ కూడా కోర్టుకు రావాల్సి ఉంటుంది. కోర్టు పోలీసులు హద్దు మీరు వ్యవహరిస్తున్నారు, ఇది మంచిది కాదు, మీరు ఎవరో మెప్పులు పొందడానికి కేసులు పెడుతున్నారంటూ చాలా సార్లు హైకోర్టు సాక్షాత్తు పోలీసులకి చివాట్లు పెట్టిన పరిస్థితి. కానీ కొంతమంది పోలీసుల వైఖరిలో మార్పు రాని పరిస్థితి. ఆ మార్పు స్పష్టంగా ఆ వీడియోలో కనిపిస్తూ ఉంది.
ముగ్గురు యువకుల్ని అత్యంత దారుణంగా రోడ్డు పైన బయట కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ళ మీద కాళ్ళు పెట్టి అలుపు వచ్చేదాకా కొట్టడం అంటే ఇది చాలా దారుణమైన వ్యవహారం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులను ఎవరు సహించరు. ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్య పూర్తికి విరుద్ధం అని కూడా ముక్త కంఠంతో అందరూ ఖండిస్తూ ఉన్నారు. కానీ హోంమంత్రి మాత్రం పూర్తిగా పోలీసులను సమర్థించుకుంటూ ఉన్నారు. మా ప్రజాస్వామ్య వాదులు కానీ లేకపోతే హక్కుల సంఘాల నేతలు కానీ ఒకటే చెప్తున్నారు, పోలీసులే శిక్షలు విధిస్తే ఇంకా కోర్టులు ఎందుకు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. పోలీసులు ఖచ్చితంగా ప్రజాస్వామ్య బద్ధతంగా వ్యవహరించాలి, చట్టాలని అమలు చేయాలి, రాజ్యాంగాన్ని గౌరవించాలి, రాజ్యాంగాన్ని అమలు చేయాలి. కానీ అలాంటి పరిస్థితి ఏడాది నుంచి ఆంధ్రప్రదేశ్ లో లేదు. రాత్రిపూట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ లేకపోతే కార్యకర్తల మీద కానీ అక్రమంలోకి గేట్లు తాళాలు పగలగొట్టి గోడలు దూకి తీసుకువస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా పాలన జరగట్లేదు. పూర్తిగా అరాచక పరిపాలన ఏడాది నుంచి జరుగుతుంది. పూర్తిగా రెడ్ బుక్ పాలన జరుగుతుంది. రెడ్ బుక్ పాలనలో ప్రజల హక్కులను కాలవాస్తూ ఉన్నారు అని ప్రజా సంఘాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతా ముక్త ఖండంతో చెప్తూ ఉన్నారు. పూర్తిగా రెడ్ బుక్ పాలన కొనసాగుతుంది. దానికి పరాకాష్టే ఈ ముగ్గురు యువకుల్ని చావబాదం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇప్పటికీ ఎవరైతే విక్టర్ ఉన్నారో, రాకేష్, బాబులాల్ వీళ్ళ కుటుంబాల్ని పరామర్శించడానికి ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెనాలి చేరుకున్నారు. మరొక 5 నిమిషాల్లో ఐతానగర్ చేరుకుంటారు. విక్టర్ నివాసానికి చేరుకుని అక్కడ 3 కుటుంబ సభ్యుల, ముగ్గురు కుటుంబాలకు సంబంధించిన తల్లిదండ్రులను పరామర్శిస్తారు. రైట్ అశోక్.